టీ20 ప్రపంచ కప్ 2026 విజయోత్సాహంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్పై భారత్ గెలిచిన చారిత్రాత్మక క్షణాలను ధోనీ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా గంభీర్ ముఖంలోని చిరునవ్వును ఉద్దేశించి ధోనీ ప్రశంసలు కురిపిస్తూ, కోచ్ సాహెబ్, మీ గంభీరమైన ముఖంలో ఆ నవ్వు ఒక కిల్లర్ కాంబో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోనీ చేసిన ఈ వ్యాఖ్యలపై గంభీర్ తాజాగా స్పందిస్తూ తన మనసులోని కోరికను బయటపెట్టారు. భవిష్యత్తులో ధోనీ కూడా తనలాగే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాలని, కోచ్ హోదాలో ధోనీ ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు తాను కూడా అదే తరహాలో పోస్ట్ పెట్టాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ధోనీ డకౌట్లో కూర్చుని విజయాన్ని ఆస్వాదిస్తూ నవ్వడం చూడాలని ఉందంటూ గంభీర్ ఆకాంక్షించారు. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు గంభీర్ కోచింగ్లో భారత్ వరుసగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, 2025 టీ20 ప్రపంచ కప్ 2026 టైటిళ్లను కైవసం చేసుకుంది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన తరుణంలో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సాగిన ఈ స్నేహపూర్వక సంభాషణ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.